ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభమునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుని యొక్క కోపము మానవులు కలిగించినప్పుడు దేవుడు 3 విధములుగా మానవులను శిక్షించుచూ వచ్చెను. క్షామమును కలిగించెను, కరువు చేతనైనను వారు దేవుని వైపు తిరుగుదురేమో అని ఆయన ఆశించెను. తప్పైన కుమారుడు ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగినని దేవుని వాక్యంలో రాయబడెను. ఈ కరువు అనేటువంటిది ధరలు ఆకాశమునంటుచున్నవి అన్నట్లు భూమి మీద దొరికే బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు అయితే అదే బిస్కెట్ ప్యాకెట్ విమానం ఎక్కినప్పుడు అది 100 రూపాయలు అవును. అలాగనే కరువు అనేటువంటిది మరి ఎంతో విస్తరించను. తద్వారా తనకున్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాను. 10 రూపాయలు విలువ చేసే వస్తువు 100 రూపాయలకు కొనవలసి వచ్చెను. అందువలన ఆస్తి అంతా కూడా హరించి వేయబడెను. సాతాను మనకున్నటువంటి ఆస్తిని, మనకున్నటువంటి అందమును, మనకున్నటువంటి జ్ఞానమును, మనకున్నటువంటి సంతోషమును వాడు తీసుకొని వాటికి బదులుగా నిరాశ, నిస్పృహ, దరిద్రత, అవమానమును ఇచ్చును. కాబట్టి ఈ క్షామకాలమున నుండి దేవునందు భయభక్తులైన వారు తప్పింపబడుదురని, యుద్ధమున ఖడ్గబలము నుండి కూడా ఆయన తప్పించునని దైవజనుడు యోబు రాస్తున్నాడు. అవును ప్రియ స్నేహితుడా, సోదరుడా, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే క్షామకాలం నువ్వు తప్పింపబడదు, అనగా కరువు కాలం నువ్వు తప్పించబడదువు. ఎక్కడున్నను సర్వ సమృద్ధిని కలిగి నువ్వు జీవించేదవు. అంతేకాకుండా ఖడ్గబలం నుండి కూడా నువ్వు తప్పింపబడదు. దేవుని హస్తము నీకు తోడై ఉండును. ఖడ్గము చేత ఆహుతి కాక నువ్వు కాపాడబడదువు. అంతేకాకుండా 3వదిగా మరి తెగులును దేవుడు కలుగజేస్తూ వచ్చాడు. అనేక వైరస్లు ఈ భూమి మీదకి వచ్చాను. దీనికి కారణం కేవలం మానవుని యొక్క పాపమే. ఈ వైరస్తో మనం యుద్ధము చేయట అసాధ్యము. దేవునికి మొరపెట్టుకున్నటయే దీనికి మార్గము. యేసునందు విశ్వాసం ఉంచి ఈ రోగ బాధ నుండి తప్పించమని ప్రార్థించినట్లయితే మలాకి 4:2 ప్రకారం అయితే నామందు భయభక్తులు గల వారు మీకు నీతిసూరుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును గనుక మీరు బయలుదేరి వెళ్ళి క్రొవిన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాట విని ఆయన రెక్కల కిందకు నువ్వు వచ్చినట్లయితే ఈ 3 అంతల యొక్క శిక్ష నుండి తప్పించబడదువు. మరణ బలము గలవాని చేతుల నుండి ఆయన నిన్ను విడిపించును. మరెన్నడూ ఉండకుండా మరణమునే మృంగివేసిన ఆయన మరణము నుండి నిన్ను తప్పించి నిత్య జీవములో చేర్చగలవాడే ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి పక్షముగా సంపూర్ణముగా నెరవేర్చబడునుగాక. ఆమెన్.